ఈ రోజు మన వీడియోలో సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందామండి. మీకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా #EVCorrado ఉపయోగించి మీకున్న ప్రశ్నలను అడగండి. మీ ప్రశ్న అడిగేటప్పుడు మీ పేరు, మీ ఊరు, మీకు ఎటువంటి ఎలక్ట్రిక్ వాహనం కావాలి, ఎంత రేంజ్ ఉండాలి, మీ బడ్జెట్ ఎంత, ఈ వివరాలు అడిగితే గనక అటువంటి క్వశ్చన్స్ కి మీకు నెక్స్ట్ వీడియోలో సమాధానం చెప్తాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MES ఆటో తెలుగు. మొదటి ప్రశ్న, ఓల్డ్ పవర్. నేను కేవలం రోజుకి 10 కిలోమీటర్లు తిరుగుతాను, నాకు ఏ స్కూటర్ బాగుంటుంది? రోజుకి 10 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి బెస్ట్ ఏంటంటే ఒక నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ తీసుకోవడం. తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది, మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీ రోజువారీ పనులకైతే అది సాటిస్ఫై చేస్తుంది. మీకు బడ్జెట్ లో చూసుకున్నట్లయితే వేద్ మోటార్స్ క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ప్రజెంట్ ఆఫర్లో 44,000కి ఇచ్చేస్తున్నారు లేడీస్కి అయితే, లేదంటే జెంట్స్ ద్వారా అయితే 45,000కి ఇస్తున్నారు. ఈ స్కూటర్లో మేము టెస్ట్ చేస్తే కనుక 5 బ్యాటరీ ప్యాక్స్తో అయితే 84 కిలోమీటర్ రేంజ్ వచ్చింది. దాని ప్రకారం 45,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే మీకు ఒక 55 నుండి 60 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. రెండోది మనకి వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 బ్యాటరీస్ తో తీసుకుంటే మీకు 47,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. 4 బ్యాటరీస్ తో ఒక 55 నుండి 60 కిలోమీటర్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ప్రశ్న జగదీష్ గారు అడుగుతున్నారు, మార్చి 25, 2024 ఫేమ్ టు సబ్సిడీ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందా? మార్చి 25 కాదండి, మార్చి 31వ తారీఖు వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ అయితే ఉన్నాయి. మేము అఫీషియల్ వెబ్సైట్ ఫేమ్ టు స్కీమ్ వెబ్సైట్ లో వాళ్ళు ఏమని మెన్షన్ చేస్తున్నారంటే మార్చి 31వ తారీఖు లేదా నిధులు ఉన్నంత వరకు స్కీమ్ ఉంటుందని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కంపెనీస్ ఇచ్చే సమాచారం, కంపెనీలకు ఒక సమాచారం వస్తుంది కదా, మెజారిటీ కంపెనీస్ ఏమని చెప్తున్నాయంటే మార్చి 31వ తారీఖు వరకు లోపు సబ్సిడీలు ఇంకా అయిపోతాయని చెప్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేదేమో నిధులు ఉన్నంత వరకు వచ్చాయని చెప్పారు. సో దీని మీద కొంచెం క్లారిటీ లేదు. బట్ ఓవరాల్గా మా అంచనా ప్రకారం అయితే మార్చి 31వ తారీఖుతోనే ముగిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించేసింది కాబట్టి 2 స్కీమ్లు అయితే ఒకేసారి కొనసాగించారు. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి 31వ తారీఖుకి ఎండ్ అయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత ప్రశ్న కిషోర్ గారు అడుగుతున్నారు, ఓలా S1 Pro 2nd Gen ఫిబ్రవరి 15 బుకింగ్ చేశా, మార్చి 5వ తారీఖు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఏమీ ఫోన్ చేయలేదు. కేవలం మీ ఒక్కరికే కాదండి, చాలా మంది కస్టమర్లు మన ఛానల్ కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు, మేము ముందుగానే స్కూటర్ని బుక్ చేసాం, మాకు డెలివరీ అవ్వట్లేదని చెప్పి. వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వల్ల ఎందువల్ల డిలే అవుతుందో తెలియదు. మనకు కూడా అక్కడ ఆ కంపెనీ లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మనకు ఆపరేషన్స్లో తెలియదు. కానీ ఒకటైతే వాస్తవం, మీకు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే అంటే మీకు కంప్లీట్గా మీ నెంబర్ ప్లేట్ వస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది, అది పర్మనెంట్ నెంబర్ ప్లేట్, టెంపరీ TR కాదు. అలా వచ్చినప్పుడు మాత్రమే మీకు ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ వస్తాయని గుర్తించండి. అలా రిజిస్ట్రేషన్ మీకు నెంబర్ ప్లేట్ మెసేజ్ లాంటిది ఏమీ రాకపోతే మార్చి 31 దాటిపోతే కనుక మీకు ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ కింద సబ్సిడీస్ రావు. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కీమ్ కింద సబ్సిడీ వస్తాయి. బట్ దానికి వచ్చి తక్కువ సబ్సిడీలు కాబట్టి రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ డబ్బులు మీరే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న రామచంద్రన్ గారు అడుగుతున్నారు, నేను విజయవాడ నుండి రోజుకి 70 కిలోమీటర్లు తిరుగుతాను, నాకు స్పీడ్ 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే చాలు, నో ఇష్యూస్ ఉండేది చెప్పండి. ఒకటి గమనించాల్సింది, ఎలక్ట్రిక్ వెహికల్లో ఇష్యూస్ అంటూ లేకుండా ఏమున్నదండి, ఏదో చిన్న అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలా ఇష్యూస్ వచ్చేటప్పుడు సర్వీస్ ఇచ్చే వాహనాలు అనేది మీరు రికమెండ్ చేసుకోవాలి. ఇప్పుడు విజయవాడలో మేమైతే ఒక 3 స్కూటర్స్ అయితే మీరు ఇచ్చే క్రైటీరియా ప్రకారం 3 వెహికల్స్ అయితే రివ్యూ చేసాం. ఒకటి క్వాంటమ్ ప్లాస్మా ఎలక్ట్రిక్ స్కూటర్, ఇందులో మనకి XR వేరియంట్ అనేది మీకు రిక్వైర్మెంట్స్ తక్కువ బడ్జెట్ లో రీచ్ అయిపోతుంది. ఈ 89,000 రూపాయలకి ఇస్తున్నారు ఈ మార్చి 31వ తారీఖు లోపు. ఇందులో మనకి ఒక 85 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తున్నారండి. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అనేది వస్తుంది. స్పీడ్ విషయానికి వస్తే ఇది 60 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇస్తుంది, మీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయింది. లేదు ఇంకొంచెం రేంజ్ కూడా కావాలంటే మీకు బ్యాటరీ స్టోరీ ఉంది, ఇది 130 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఇస్తున్నారు. స్పీడ్ 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్, ప్రెసెంట్ 1,02,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. మరోటి బీగాస్ C12 IMAX అండి. ఇందులో మనకి EX వేరియంట్ తో మీకు సరిపోతుంది మీరు అన్న రేంజ్ అయితే. EX వేరియంట్ కి వచ్చి ఒక 75 కిలోమీటర్ వరకు రేంజ్ ఇస్తున్నారు. లేదు నాకు ఎమర్జెన్సీలో తిరుగుతానంటే IMAX వేరియంట్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. EX కి IMAX కి తేడా ఏంటంటే రేంజ్ తేడా ఉంటుంది అనమాట. రెండిట్లో కూడా 65 కిలోమీటర్ల టాప్ స్పీడే ఆఫర్ చేస్తున్నారు. ప్రైస్ పరంగా EX వేరియంట్ అయితే 1,05,000 రూపాయలకి ఇస్తున్నారు, IMAX అయితే 1,26,000 రూపాయలకి ఇస్తున్నారు. సో మీరు విజయవాడ అంటున్నారు కాబట్టి షోరూమ్లు పక్కనే ఉంటాయి, 10 కిలోమీటర్స్ అటు ఇటు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయండి. దాని ప్రకారం మీకు ఏది కంఫర్ట్ ఉంటే అదైతే చూస్ చేసుకోండి. తర్వాత ప్రశ్న రమణ గారు అడుగుతున్నారు శ్రీకాకుళం నుండి, కైనెటిక్ గ్రీన్ లోనా or Colon ELO 2.5 which is best, lithium ion or LFP batteries which are best? ఫస్ట్ మీరు అడిగింది
లోనా లేదా ఈలోడ్ 2.5 అని అడిగారు. మేమైతే లోనా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే టెస్టెడ్ అయితే చేయలేదండి, రివ్యూ కూడా చేయలేదు. జస్ట్ ఇనీషియల్ గా ఒకసారి నడిపాను అంతే. ఆ వరకు బాగానే ఉంది. బట్ నేను కంప్లీట్ గా రివ్యూ చేస్తేనే తప్పిస్తే వాళ్ళు చెప్పిన రేంజ్ వస్తుందా లేకపోతే వాళ్ళు చెప్పిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతాను. సో ఈ 2 స్కూటర్లో దీన్ని తీసుకోవచ్చని నేను చెప్పలేను, ఎందుకంటే రివ్యూ చేయలేదు. కానీ బట్ ఈలోడ్ 2.5 అయితే మాత్రం తీసుకోవచ్చండి. ఆ స్కూటర్ అయితే మెటల్ బాడీ కానీ మనకి ఆ టీవీఎస్ ఎక్సెల్ టైప్ డిజైన్, పెద్ద వీల్స్ ఉండడం అనేది మీకు అడ్వాంటేజ్. లోడ్ వేసుకుని వెళ్ళడానికి కంఫర్టబుల్ గా మన ఇండియన్ రోడ్స్ కి ట్యూన్ అయిన సస్పెన్షన్. లిథియం అయాన్ LFP బ్యాటరీ ప్యాక్ గురించి ఒక సెపరేట్ టాపిక్, దాని గురించి ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాం. తర్వాత ప్రశ్న మై ఫుడ్ వ్లాగ్స్. నేను S1 X+ 3 kW బుక్ చేశాను. 8 years వారంటీలో బ్యాటరీ రేంజ్ డ్రాప్ ఆర్ డిగ్రేడేషన్ ఎంత వరకు డ్రాప్ అయితే బ్యాటరీ రీప్లేస్ చేస్తారు. ఈ సమాచారం గురించి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. 8 years ఆర్ 80,000 kilometers వారంటీ అని చెప్పారే తప్పిస్తే ఎన్ని కిలోమీటర్ డిగ్రేడేషన్ అనే పాయింట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. సో అది ఒకవేళ రాబోయే రోజుల్లో అప్డేట్ చేస్తే అప్పుడు మీకు సమాచారం అయితే చెప్తాం. తర్వాత ప్రశ్న యోగేంద్ర గారు అడుగుతున్నారు కడప నుండి. FAME 2 సబ్సిడీ March 30కి ఎండ్ అవుతుంది అన్నారు. ఓలా S1 Pro Gen 2కి న్యూ సబ్సిడీ ఎంత వస్తుంది? ఒకవేళ March 31 FAME 2 ఎండ్ అవుతే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద సబ్సిడీ వస్తుంది. బట్ అప్పుడు 10,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. అంటే మీరు S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 12,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఉన్న ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆధారంగా చూస్తే. బట్ నిజానికి S1 X+ రేటు 1,10,000 రూపాయలు కాబట్టి ఆ ప్రైస్ మీద ఒకవేళ అదే ప్రైస్ని పెంచితే కనుక మీకు డిఫరెన్స్ వచ్చి దాదాపుగా ఒక 30,000 రూపాయల వరకు రేటు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న కుమార్ గారు అడుగుతున్నారు సింపుల్ ఎనర్జీ FAME 2 సబ్సిడీ వస్తుందా? సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి అయితే కంపెనీ వాళ్ళు అసలు సబ్సిడీస్ కి అప్లై చేయలేదు కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి అయితే సబ్సిడీలు అయితే రావు. చివరి ప్రశ్న నవీన్ కట్టా గారు అడుగుతున్నారు ఓలా S1 X 4 kW ఓలా S1 Pro Gen 2 వేరియంట్ విచ్ ఈస్ బెటర్? 25,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. రెండు కంపారిజన్ కన్నా ముందు మీకు క్లారిటీ ఏంటంటే S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఈ రోజు వరకు డెలివరీస్ ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు ఏప్రిల్ నెల నుంచి డెలివరీస్ ఇస్తామని చెప్పారు. సో ఒకవేళ ఆ టైంలో వస్తే కనుక ఖచ్చితంగా మనం కంపారిజన్కి అయితే ట్రై చేస్తామండి. ప్రజెంట్ అయితే మాత్రం ఈ స్కూటర్కి సంబంధించిన డెలివరీస్ అయితే ఇంకైతే ప్రారంభం కాలేదు. ఇవి సబ్స్క్రైబర్ అయ్యడానికి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.